కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకోవడం శుభ పరిణామమని ఎస్ఎల్వి గ్రూప్స్ అధినేత పెనుమచ్చ శ్రీనివాసరాజు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాలినడకన తిరుపతి వస్తారని గతంలో మొక్కుకున్నట్టు తెలిపారు. ఇక అందులో భాగంగా కాలినడకన తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిని చేరాలని నిర్ణయించుకున్నట్లు ఎస్ఎల్వి గ్రూప్స్ అధినేత శ్రీనివాసరాజు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం మరింతగా ప్రజలకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. దారి పొడవునా పెనుమచ్చ శ్రీనివాసరాజుకు కూటమి నేతలు స్వాగతం పలకాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు. శ్రీనివాసరాజు లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు విజయవాడలో ఉండడం శుభపరిణామమని కూటమి నేతలు తెలియజేశారు. రెండవ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి, ఆయన పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి మరి ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుని ఈ 5 సంవత్సరాలు మరి సంవత్సరానికి ఒకసారి ఇక్కడి నుంచి పాదయాత్రగా నడిచి తిరుమల కొండకు చేరుకొని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే విధంగా ఈ రెండో దఫ యాత్ర ఈరోజు ప్రారంభమవుతున్న సందర్భంగా ఆయన క్షేమంగా వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని మళ్ళీ క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలా. మరి నిన్న కూడా నేషనల్ హైవేకి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి గడ్కరీ గారు చెప్పడం, అలాగే రైతులకి, మహిళలకి, తల్లులకి మరి గతంలో చెప్పిన విధంగా హామీలన్నీ నెరవేర్చడం, ఒక పక్క అభివృద్ధి కూడా రాష్ట్రంలో మరి చేసుకుంటూ ఈ వయసులో కూడా రోజుకి 18 గంటలు కష్టపడుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మరి మనోధైర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించమని చెప్పి రాజుగారు ఈరోజు చేస్తున్న యాత్ర విజయవంతంగా ఈ 5 సంవత్సరాలు కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిత్యం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నాయకుడి క్షేమం కోసం ప్రజలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భగవంతుని ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పడానికి శ్రీనివాసరాజు గారు చేపట్టినటువంటి ఈ తిరుమల పాదయాత్ర ప్రత్యక్ష నిదర్శనం. దాదాపు 4 దశాబ్దాలకు పైబడి ఆయన రాజకీయ జీవితంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతినిత్యం కూడా ఒక విజన్తో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను ఏ విధంగా మెరుగుపరచాలి అని అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలతో ఆయన గత 4 దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజాక్షేమం కోసం ఆయన చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు మనందరికీ తెలుసు. ఈ రోజున కూడా మరి పెద్దలు బోడే ప్రసాద్ గారు చెప్పినట్టు గత సంవత్సర కాలంగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రాన్ని తిరిగి ఏ విధంగా నిలబెడతా ఉన్నారు. సంవత్సర కాలంలోనే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి ఏ విధంగా తీసుకొచ్చారు. నిన్ననే మనం అందరం కూడా వార్తల్లో చూసాం, రాష్ట్రం యొక్క జిఎస్టీ ఆదాయం కూడా పెద్ద ఎత్తున పెరిగినటువంటి అంశం కూడా మనం చూసాం. గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఒక రోజున ఒక ఆయన పెద్ద ఆయన ఎందుకు మీరు ఇంత దూరం పాదయాత్ర చేయడానికి మీరు ఎందుకు పూనుకోవాల్సి వస్తుందని అడిగారండి. అడిగిన దాని మీద దానితో ఆయనకి నేను సమాధానం ఎలా చెప్పానంటే, అంటే దీన్ని మీకు ప్రెస్ కూడా తెలియాలి. లాస్ట్ 2019లో మనకి చూసే ఉంటాం మనందరూ, రకరకాల యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, వాట్సాప్ స్టేటస్లు అవ్వచ్చు, వాటి ద్వారా కొన్ని కులాలని విడగొట్టి అప్పుడు పరిపాలన తీసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకున్న 5 సంవత్సరాలు మాకు సీకే కన్వెన్షన్ హాల్లో ప్రాపర్టీ షో పెట్టాం. ఫస్ట్ నారెడ్కో క్రెడాయి అందరూ కలిపి పెట్టిన రోజునే మాకు పెద్ద చెంపదెబ్బ ఏంటంటే క్యాపిటల్ షిఫ్టింగ్. అంటే రియల్ ఎస్టేట్ని ఈ 2 జిల్లాలని ముందు చంపేద్దామని ఏవైతే అనుకున్నారో దానికి ఉదాహరణ ఆ రోజున సీకే కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున పెద్ద స్టాళ్ళు, ఇప్పుడు వరకు ఏపీలో పెట్టినంత పెద్ద స్టాళ్ళన్నీ పెట్టినప్పుడు ఆ రోజు పెద్ద బాంబు మా నెత్తి మీద వేయడం జరిగిందండి.